గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కళ్ళు అనేది ఒక పండుగ మా ఊళ్ళో. కళ్ళు తెలుసు కదా, కళ్ళు ఐడియా ఉంది, తాటి చెట్లు కళ్ళు. అది ఒక పండుగ వాతావరణంలో జరుపుతారు దాన్ని. అంటే ఇది ఇట్లా తాగుతారు ఆడమ్మగా కలిసి స్నేహితులు ఫ్రెండ్స్ ఏదన్నా అంటే నేచర్ ప్రకృతి ఆరోగ్య హెల్త్ కూడా మంచిదే. అట్లా ఒక జాతరలా జరుగుతూ ఉంటది ఆ కళ్ళు టైంలో. ఊళ్ళే చుట్టూ నాలుగున్నటువంటి జనం అంతా రావడం, ఇవన్నిటినీ కూడా నెమరేసుకుంటూ ఆ ఊరు మనకు అందించినటువంటి స్ఫూర్తి, ఆ ఊరు నేర్పినటువంటి జ్ఞానం, ఆ ఊరు నేర్పినటువంటి ఒక సంపద, సాహిత్య సంపద. సాహిత్యమే మా సంపద. ఎట్లా ఎప్పటి నుంచి మీకు ఈ రైటింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అయ్యాయి? ఎలా డెవలప్ అయ్యాయి? అంటే ఫస్ట్ వినడం స్టార్ట్ చేశాను, తర్వాత పాడడం స్టార్ట్ చేశాను, తర్వాత రాయడం స్టార్ట్ చేశాను. ఒక పాట ఎలా రాయగలుగుతుండు అని చెప్పి కొంతమంది రచయితలు రాసినటువంటి అనేక కవులు రాసినటువంటి పాటలను స్టడీ చేయడం స్టార్ట్ చేశాను. ఎలా చెప్పగలుగుతుండు ఈ పాట అని. ఉదాహరణ గద్దరన్న పాట, ఉదాహరణ గోరేటింకన్న పాట, ఉదాహరణకు ఒక మిత్రన్న పాట. ఇట్లా అనేక మంది ప్రజా కవులు రాసేటువంటి పాటలు తీసుకున్నప్పుడు ఎలా చెప్పగలుగుతురు అన్నప్పుడు నేనెందుకు పాట రాయొద్దు అనేటువంటి ఒక ప్రశ్న వచ్చింది. ఫస్ట్ నేనెందుకు గాయకుడు కావద్దు, ఫస్ట్ వినేవాడిని, తర్వాత గాయకుడు కావాలనుకున్నాను. ఎస్, నేను పాడితే కూడా ప్రజలు వింటరా అని అనుకున్నాను. నాకు నేనే ప్రశ్న వేసుకున్నాను. ఎస్, విన్నరు. ఎంత అప్పుడు ఏజ్ మీది? జస్ట్ 13-14 ఏళ్ళ, 12-13 ఏళ్ళ నుంచే స్టార్ట్ అయింది పాట. అట్లా పాడడం స్టార్ట్ అవుతూ వస్తున్నటువంటి క్రమంలో 98-99 ఆ ప్లేట్కి వచ్చేసరికి రాయాలనేటువంటి ఒక తపన వచ్చేసింది. పాట ఖచ్చితంగా మనం రాయాలి, సొంత పాట మనది ఒకటి ఉండాలి, మన ముద్ర అంటూ ఒకటి ఉండాలి, ఎంతసేపటికి ఎవరు రాసిందో పాడమే కాదు మనం రాయగలగాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. దానికోసం చాలానే సాహసం చేశాను, కష్టపడ్డాను, రాశాను, రాశాను. అంటే ఇంతమంది గొప్ప గొప్ప కవులు రాసి పాడుతున్నప్పుడు నా పాట ఎవరైనా వింటారా లేదా, దీంట్లో ఏమైనా తప్పులు పోయాయా, ఉప్పులు పోయా, ఏం జరుగుతుంది అనేది. అట్లా కొంతమంది ఇష్టమైన మనసులకు, కొంతమంది కొంత గాడ్ ఫాదర్గా భావించుకునేటువంటి వాళ్ళకు కాల్ చేసి మాట్లాడి చెప్పేటోని, లేదా దగ్గర లైవ్లో ఉంటే కలిసి చెప్పేవాని ఇలా రాశాను ఎలా ఉంది అని కూడా నాకు నేను దగ్గర వాళ్ళతో మాట్లాడుకునేది. ఆ తర్వాతనే పాట ప్రజల్లోకి తీసుకెళ్ళేది. ఇది ఓకే అని అనుకున్న తర్వాతనే. అంటే దాని బాణి గాని, తాళం గాని, దరువు గాని ఎట్లా ఉంది, దాని సబ్జెక్ట్ ఏం తీసుకున్నాం అనేది. అంటే మొదటి నుంచి కూడా ఆ సాంస్కృతిక రంగాన్ని బాగా విని నేర్చుకున్నటువంటి వాడిని కనుక అదే బలమైన పదాలతో రాయాలి అనేటువంటిది. పాట రాయొద్దు, రాస్తే హిస్టారికల్ కావాలి, దాని మీద ఒక చర్చే జరగాలి తప్ప మామూలు ఏదో టైంపాస్ కోసం పాట రాయొద్దు అనేటువంటి గోల్ పెట్టుకొని ఒక్కొక్క పాట ఒక తూటాల్లో రాశాను. తెలంగాణ ఉద్యమ కాలం వచ్చినప్పుడు హోరు జాగుతుంది కొడుకా తెలంగాణ, హోరు జాగుతుంది బిడ్డ, హోరు జాగుతుంది కొడుకా తెలంగాణ, హోరు జాగుతుంది బిడ్డ, జన హోరు సంద్రమై ఎగిసాటి కెరటమై త్యాగాల వీణపై రాగాల రాసులై, త్యాగాల వీణపై రాగాల రాసులై, త్యాగాల వీణపై రాగాల రాసులై, 3.5 కోట్ల గొంతుల కాటై ప్రజా తెలంగాణ పల్లవందుకొని, ప్రజా తెలంగాణ పల్లవందుకొని, ప్రజా తెలంగాణ పల్లవందుకొని, చల్ నావజాగుతుంది కొడుకా పోరాట తోవజూపుతుంది బిడ్డ, నావజాగుతుంది కొడుకా పోరాట తోవజూపుతుంది బిడ్డ, ఆహా హోరు జాగుతుంది కొడుకా తెలంగాణ, హోరు జాగుతుంది బిడ్డ, హోరు జాగుతుంది కొడుకా తెలంగాణ, హోరు జాగుతుంది బిడ్డ. అట్లా తెలంగాణ ఉద్యమ కాలంలో టాప్ పాటలు, గూడ అంజన్న లాంటి పాటలు, పుడితొక్కడి సత్తరుండు రాజగోరి రాజుగా అనే పాట వస్తున్న కాలం అది. గద్దరన్న పాటలు తెలంగాణ మీద చాలా పాపులారిటీ పాటలు. ఇంకా అనేక మంది ప్రజా కవులు రాసినటువంటి అనేక పాటలు, గోరేటెంకన్న లాంటి పాటలు, ఇట్లాంటి పాటలు పాపులారిటీ అవుతున్న క్రమంలో నా పాట వింటరా జనము, నేను రాయొచ్చు ఆ పాట అనుకున్నటువంటి సందర్భంలో పూరు జాగుతుంది కొడుక అనే పాట వచ్చింది. వాస్తవికత జీవితాన్ని చెప్పాలని చెప్పి ప్రయత్నం చేస్తూ 610 జీవము సేలేదు చదువుల్లో వాట ఉందండ్రు, ఏ కొలువైన ఇష్టమంటుండ్రు, హైదరాబాదు రంగారెడ్డి భూములన్నీ ఆంధ్రోలే ఆక్రమించిండ్రు, ఔటరు రింగు రోడై కూసుండ్రు, భూమి దోసినారు, బువ్వ దోసినారు, సింగరేణి సిరుల మూట దోసినారు, రాష్ట్రం వచ్చేదాకా కొడుక రణం జయ్యా బోర బిడ్డ, రాష్ట్రం వచ్చేదాకా కొడుక రణం జయ్యా బోర బిడ్డ, హోరు సాగుతుంది కొడుక తెలంగాణ, హోరు సాగుతుంది బిడ్డ, హోరు సాగుతుంది కొడుక తెలంగాణ, హోరు సాగుతుంది బిడ్డ. తెలంగాణ ఉద్యమంలో ఈ పాట అగ్రభాగాన పనిచేసింది. ఓకే, ఒకప్పుడు ఒక పాట మీరు స్టార్టింగ్ చేసినప్పుడు రాయడం కొట్టేయడం చేసిన మీరు ఇప్పుడు అవలీలగా ముందు ప్రిపేర్ అవ్వకుండా అప్పటికప్పుడు పాట కట్టి పాడేస్తారు అని విన్నాము, కరెక్టేనా? ఎస్. అలా ఎలా అంత ప్రాక్టీస్ ఎట్లా వచ్చింది? అనుభవమే. నిరంతరం నేను పాటతోటి మాట్లాడుకుంటాను.
నా మనసుతో నేను మాట్లాడుతున్నప్పుడు పాటతోటే మాట్లాడుకుంటాను. జనరల్గా పాటలన్నీ వాకింగ్ టైంలో, ఖాళీగా జర్నీ చేస్తున్నప్పుడు వాకింగ్ టైంలో అనుకుంటాను. పేపర్ పెన్ మీద పెట్టను, ఇప్పుడు పెట్టరు. ఇది ఇంట్లో అనుకుంటాను. అనుకునే స్టూడియోకి వెళ్తాను పాడాలనుకున్నప్పుడు. వస్తే ఏదైనా స్టేజ్కి వెళ్ళినా కూడా అంతే. అక్కడ ఆ సందర్భం ఏంటి, అక్కడ ఎందుకు, ఏం మీటింగ్ జరుగుతుంది, అక్కడ ఏం చెప్పాలి మనం అనుకున్నప్పుడు ఆ జర్నీలోనే అనుకుంటాను. నా మైండ్ లేదో ఇంత లైన్ అనుకుంటాను, దాన్ని గంట పాట పాడతాను. 1 అవర్ కూడా అదే పాటను పాడగలుగుతాను. వచ్చిన పదాలు రాకుండా, చెప్పిన సబ్జెక్ట్ చెప్పకుండా గంట సేపు పాడగలుగుతాను. మీ అమ్మ చనిపోయినప్పుడు కూడా మీరు అప్పటికప్పుడు ఒక పాట కట్టారు కదా, సో దాని గురించి చెప్తారా? నా బలమైన ఫీలింగ్ ఏంటంటే, నన్ను కన్నది అంటే ఆమె ఒక పాటను కన్నట్టే. కోట్లాది మంది ప్రజలు ఆదరిస్తున్నటువంటి ఈ పాటను కన్న తల్లి ఆమె. ఆమె పోతున్నప్పుడు కూడా నేను కన్నీళ్లతో కాదు, పాటతోటే స్వాగతం, ఆమెను వీడుకోలు పలకాలనేది నా కాన్సెప్ట్. అందువల్ల అప్పుడు ఆ పాట పాడాను, ఉయ్యాల ఉయ్యాలో అని. ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా, ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా, ఉయ్యాలో ఇల్లు పైలాము ఉయ్యాలో పిల్లలు పైలాము ఉయ్యాలో, ఇల్లు పైలాము ఉయ్యాలో పిల్లలు పైలాము ఉయ్యాలో, ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా, ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా, ఆ ఇల్లు పైలాము ఉయ్యాలో పిల్లలు పైలాము ఉయ్యాలో, ఇల్లు పైలాము ఉయ్యాలో పిల్లలు పైలాము ఉయ్యాలో, ఆ ఊరికి చివరాన ఉయ్యాలో ఊడల మరుంది ఉయ్యాలో, ఊరికి చివరాన ఉయ్యాలో ఊడల మరుంది ఉయ్యాలో, ఊడల మరి కింద ఉయ్యాలో నా ఇల్లు ఉంది ఉయ్యాలో, ఊడల మరి కింద ఉయ్యాలో నా ఇల్లు ఉంది ఉయ్యాలో, ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా, ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా, ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా, ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా, ఉయ్యాలో. అట్లా నేను వెళ్ళిపోతున్నా అని తల్లి చెప్పేటువంటి వలపోతుని చెప్పాను. ఆమె అందించిన చనుబాలు నా గుండెకు బలమైనవి. నా గానం, నా గాత్రం, నా ఆలోచన విధానం ఇవన్నీ కూడా నా తల్లి ఇచ్చినటువంటి, నా తండ్రి ఇచ్చినటువంటి జన్మ. నేను గొప్పగా ఎన్ని పాటలు రాసావు, ఎన్ని లక్షలు సంపాదించావు అనే ప్రశ్న అడిగినప్పుడు ఎన్ని పాటలు రాసినావని గర్వపడుతూ చెప్తాను. కావచ్చు తాత్కాలికంగా ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి, ప్రతి కుటుంబంలో ఆర్థికపరమైన విషయాలు ఉంటాయి. కానీ కేవలం ఫైనాన్షియల్గా ఎదగడం కోసమే నేను పాటలు రాయలే. నా సామాజిక బాధ్యతగా రాసుకుంటూ వచ్చాను. నా 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 బాధ్యత ఉందని చెప్తూ వచ్చాను. అప్పుడు చెప్పాను నేను, అమ్మా అంజమ్మ నీకు వందనాలమ్మా, పాదా పాదాన నీకు దండాలోయమ్మా, నిండు గుణము గల్ల తల్లి నీవమ్మ, నీకు 100 ఏళ్ళు నిండక ముందే ఎల్లిన వేందమ్మా, నీ చనుబాలే నా గుండెకు బలమైనాయమ్మా, నీ చనుబాలే నా గుండెకు బలమైనాయమ్మా, నువ్వు పాడిన జోల పాట నాకు బతుకు పాటైనాదమ్మా, అమ్మా అంజమ్మ నీకు వందనాలమ్మా, పాదా పాదాన నీకు దండాలోయమ్మా, నిండు గుణము గల్ల తల్లి నీవమ్మ, నీకు 100 ఏళ్ళు నిండక ముందే ఎల్లిన వేందమ్మా, నీకు 100 ఏళ్ళు నిండక ముందే ఎల్లిన వేందమ్మా, నీకు 100 ఏళ్ళు నిండక ముందే ఎల్లిన వేందమ్మా. అట్లా అమ్మను గుర్తు చేస్తూ చెప్పినటువంటి సందర్భాలు. అట్లా సమాజంలో జరుగుతున్నటువంటి అనేక మార్పులు, ఆ మార్పుకు అనుగుణంగా నా సాహిత్యం లేనోడి వైపు ఉండాలని, బడుగుల వైపు ఉండాలని, పేదల వైపు ఉండాలని, ఎవరైనా లేనోడికి ఒకటి అవకాశం ఇచ్చిరనుకో, ఎవరైనా ఒకరు అవకాశం ఇచ్చిరనుకో, అలాంటి వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి కదా. ఎలా ఉండేది మీ ఫైనాన్షియల్ కండిషన్ మీరు పెరుగుతున్న టైంలో? చాలా, ఇక అవి చెప్పొద్దు, అవి చెప్పుకుంటే తీరే బాధలు కావు. అది కఠోరమైనటువంటి ఒక కటిక దరిద్రం నుంచి, అంటే ఎలాంటి ఇండ్లు ఉండకూడదు అలాంటి ఇండ్లలో పుట్టొచ్చాము. ఇక దాన్ని అది చెప్పుకుంటే తీరే అటువంటి బాధ కాదు. కాకపోతే దాన్ని మార్చాలనేది మా గోల్. ఇప్పటి వరకు ఎంత మార్చినాం అనుకుంటున్నారు మీరు? బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నాం. నేను మా తాతలు, మా తండ్రుల జీవితంకు నా జీవితానికి బేరీజ్ చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి లైఫ్. అది ప్రజలిచ్చిన లైఫ్, అది పాటిచ్చిన లైఫ్. ఎన్ని పాటలు పాడారు, ఎన్ని పాటలు రాశారు మీరు? ఒక సుమారు 500 పాటలు రాసి ఉంటాను. రికార్డెడ్ కొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయి, బుక్లెట్ రూపంలో కూడా వచ్చాయి కొన్ని. పిన్నెలమ్మని, బహుజన రాగమని, అండ్ బహుజన గలమని,
ఓకే. ఇట్లా కొన్ని పాటలు. గద్దర్ గారు మీకు ఇన్స్పిరేషన్ కదా, మరి గద్దర్ గారి మీద ఏమైనా ఎప్పుడైనా పాట రాయాలనిపించిందా? రాసారా మీరు? రాశాను. నేను అసలు ఆయన పదం లేకుండా పాట రాయను. ఆ, ఏ పాట రాసినా ఆయన పేరు రాస్తాను. ఆయన బతుకున్న కాలంలో నేను పాటల్లో కూడా ఆయన పేరు రాశాను. ఆ, ఇప్పుడు యువని పాలేంద్ర అని రాసిన పాటలో నేను చెప్పినటువంటి లైన్ లో ఆయన బతుకున్న కాలం మీద ఆయన విన్నాడు ఆ పాటను. ఉమ్, ఆయన ఉన్నప్పుడు ఆయన గురించి రాశాను నేను. అచ్చా. చాలా- ఏమన్నారు ఆయన ఆ పాట విని? చాలా సంతోషపడతాడు కదా. ఆ, ఆయన గురించి చెప్పడం అంటే నన్ను కన్నా తల్లిదండ్రుల గురించి చెప్పడమే.